అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం భారత రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. దశాబ్దాల కాలం ద్రావిడ ముక్కోనపు రాజకీయాలకు వేదికైన తమిళ మట్టిపై దళపతి విజయ్ తన టీవీకే పార్టీతో అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన ఫలితాలను సాధించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ఈ గెలుపు సెగలు ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న పోలికలు, విమర్శలు కొత్త చర్చకు తేరలేపాయి. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రభావాన్ని చూపడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ప్రయాణాన్ని కొందరు విమర్శకులు తక్కువ చేసి చూపిస్తున్నారు. 2014లో పార్టీ పెట్టి 2019లో ఎన్నికల్లో కేవలం ఒక సీటుకే పరిమితమైన జనసేన ప్రస్థానాన్ని ఉటంకెక్కిస్తున్నారు. విజయ్ కు ఉన్న కమిట్మెంట్ పవన్ కు లేదా అనే తరహాలో సోషల్ మీడియాలో పోస్టులు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులు విజయాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని పవన్ కళ్యాణ్ పై విమర్శ అస్త్రాలను వాడిస్తున్నారు. అయితే విజయానికి పవన్ కళ్యాణ్ తొలి వైఫల్యానికి మధ్య పోలికలు చేయడం రాజకీయంగా అపారికత్వమని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. దీనికి గల ప్రధాన కారణాలు ఉన్నాయి. తమిళనాడులో సినీ నటులు రాజకీయాల్లోకి రాణించడం అనేది ఎన్జీఆర్, కరుణానిధి, జయలలిత కాలం నుండి వస్తున్న ఆనవాయితీ. అక్కడ ప్రజలు నటులను నేతలుగా అంగీకరించే మనస్తత్వం కలిగి ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల, ప్రాంతీయ, భారీ ఆర్థిక సమీకరణలతో ముడిపడి ఉంటాయి. ఇక్కడ దశాబ్దాల కాలంగా పాతుకుపోయిన బలమైన ప్రాంతీయ పార్టీలను టీడీపీ, వైసీపీలను ఢీకొట్టడం అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. విజయ్ నేరుగా అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేయగా, పవన్ కళ్యాణ్ తన తొలి దశలో ఓట్లను చీల్చనివ్వకూడదనే వ్యూహంతో అడుగులు వేశారు. విమర్శలు చేస్తున్న వారు ఒక ముఖ్యమైన విషయాన్ని విస్మరిస్తున్నారని జనసేన మద్దతుదారులు వాదిస్తున్నారు. 2019 ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయకూడదు అని క్షేత్రస్థాయిలో పోరాడి 2024 ఎన్నికల్లో 21/21 అంటే 100% స్ట్రైక్ రేట్ తో సాధించి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ తన రాజకీయ పరిణితిని చాటుకుంటున్నారు. ఒక నటుడు తొలి ఎన్నికల్లోనే గెలవడం గొప్ప విషయం కావచ్చు, కానీ ఓడిపోయిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు నిలబడి శూన్యం నుండి శిఖరానికి చేరడం పవన్ కళ్యాణ్ సాధించిన అసలైన విజయం అని విశ్లేషణలు పేర్కొంటున్నారు. విజయ్ గెలుపుకు పవన్ కళ్యాణ్ ను తక్కువ చేయడానికి వాడటం వెనుక స్పష్టమైన రాజకీయ ఉద్దేశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ సాధించిన విజయం ఒక నూతన అధ్యయనం అయితే, ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సాగిస్తున్న ప్రయాణం ఒక నిరంతర పోరాటం. ఏది ఏమైనా దక్షిణాది రాజకీయాల్లో వెండితెర కథానాయకులు ప్రజల మనసు గెలుచుకొని నిజ జీవితంలోనూ మాస్ లీడర్లుగా అవతరించడం ప్రజాస్వామ్యంలోని వైవిధ్యానికి నిదర్శనం. ఒకరి గెలుపును మరొకరిని కించపరచడానికి వాడటం కంటే ఇద్దరి పోరాటాన్ని, పట్టుదలను గుర్తించడమే సరైన రాజకీయ విశ్లేషణ అవుతుంది.